శ్రీ గురుభ్యో నమ. ముందుగా విఘ్నేశ్వర స్థుతి. తొలి పూజలందుకో తొండముదేవర అమ్మ స్మరణమతోడ అక్షరాలు పద్య రూపాలుగా పదములలో గలిచి మొదలెడితిని స్వామి. ముందు వెనుక నీ ఉండి నడిపించు నీదగు కరుణను మనసులో నున్నట్టి మాటలివియే తెలియని వానికి తెలియంగజేయు నీ పాదములను బట్టి ప్రణతులుడు. విఘ్నములు కలగక చూడు విఘ్నరాజా గరిక పూజలు సలుపుదును కలము బట్టి రాయగాను మనసు నిండా వాక్కులిమ్ము వందనములయ్య నీకివి వక్రతుండ. సరస్వతీ స్తుతి. పరమేష్టిరాణి నీ పాదాల కిడిదును ప్రణతులు మనసున మెక్తినెప్పుడు శ్రీ బాలదేవత చిన్మయి రూపిణి సర్వము నీవై శారదాంబ అవతార మాతవై అనుమతినిడువమ్మ. శతకము వ్రాయగా శక్తి నిమ్ము హృదయాన విహరించి కృపను చూడగరమ్ము. నాలుకపై నుండి నాట్యమాడు స్మరణ చేయుచు తల్లిగా సన్నుతింతు వేగ విచ్చేయు మాయమ్మ వేడదనిము. సమయమాసన్నమయ్యే వాత్సల్యమొప్ప కరుణ చూపుచరావమ్మ సరసిజాక్షి. నాకు ముందుగా గురుస్థుతి చెప్పేటప్పుడు ఒక విషయాన్ని అందరికీ తెలియాల్సిన అవసరం నాకుంది. నాకు ఎలాంటి వ్యాకరణం కానీ ఏమీ తెలియదు. ఎప్పుడో చిన్నప్పుడు 10th క్లాసులో అక్కడ ఇక్కడ వ్యాకరణం చదువుకున్నటువంటి వ్యక్తిని నేను. మాధవపట్నం కాకినాడ తోపెల బాలసుబ్రహ్మణ్య శర్మ గారు వచన కవిత ఇదని పెట్టారు ఫేస్బుక్ నందు. అందులో నేను జాయిన్ అయ్యి కొంచెం నేను రాయటం మొదలుపెట్టాను. కొన్ని తప్పులు నా తప్పులు నేను రాసుకుంటూ ఆయన్ని పైగా అదిరిచ్చేవాడిని కూడా. మీకే రాదు పో అనేవాడిని. అటువంటి వ్యక్తిని నేను మొదలుగా. కానీ ఆయన పాపం పారిపోయిన వాటి ఆ పద్యాలు రాయలేక నేను పారిపోయి ఉన్నాను. అటువంటి వాడిని తీసుకొచ్చి నాకు వ్యాకరణం నేర్పించి ఒక రుద్రరాజు శ్యామల గారిని వారి గొప్పచెప్పి వారి పక్క నుండి ఫోన్ ద్వారా మాట్లాడపించు నాకు త్రిపదలు తేటగీతులు అవి నేర్పించారు. తర్వాత రామాయణం పుల్లెల శ్రీరామచంద్రుడు గారి కొన్ని పదాలనిచ్చి వాటిని కూడా రాయటం నేర్పించారు. అటువంటి గురుదేవులకు ముందుగా సవినయంగా పాదాలు పట్టి మొక్కుతూ ముందుగా ఈ యొక్క కార్యక్రమం చేయటానికి కూడా నాకు ఒక ముందు మాటగా నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. అదేమిటంటే, నేను మా ఇంటి ఆవరణలో నేను గంటేల జగదీష్ చంద్రకుమార్ను అమ్మపై శతకము వ్రాసిన విధము మా ఇంటి ఆవరణలో శతావధాన షడానన శ్రీ మాదేపల్లి వెంకటరమణ పట్వర్ధన గారి అష్టావధానం ఏర్పాటు చేయుట మరియు పెద్దలందరినీ ఆహ్వానించడం జరిగినది. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ చింతా రామకృష్ణారావు గారు గురువు గారు అమ్మపై శతకము రాయమని ఆదేశించారు. ఏమీ రాని నేను శతకమును రాయటేమిటి అనుకుని ఉన్నాను. కానీ మళ్ళా 4 రోజులకు ఉదయం 9 గంటల ప్రాంతంలో ఫోన్ చేసి ప్రారంభించేశారా అని అడిగారు. నాకు ఏదో అవ్యక్తమైన భావం, దైవం మానుష్య రూపేణ అన్నారు కదా, అది జ్ఞాపకం వచ్చి ఈరోజు రాస్తానని చెప్పి ఏమీ తెలియని నేను మా అమ్మ బాలాత్రిపుర సుందరిపై భారం వేసి ఓ ముఖటం పెట్టి బాల చూపుమా బంగారు బాట మాకు అని వారికి చూపించి వారి సూచనల మేరకు నాకు తెలిసిన తేటగిరి పద్యాల్లో మొదలుపెట్టి 5 పంపితిని. వారు పరిష్కరించి వెంటనే పంపారు. ఇలా 6 రోజుల్లో 108 పద్యాలు దాదాపు 112 దాకా వ్రాసి వారికి పంపగా వెంట పరిష్కరించి పంపారు. ఈ విధంగా వారున్న శతకమును రాయటకు ప్రోత్సహించినారు. వారికి శతకోటి నమస్కారాలు. మరియు పద్యాల కూర్పు అంతా ఆ తల్లి దయాని హృదయపూర్వకంగా చెప్పక తప్పదు. ఇందులో నాదంటూ ఏమీ లేదు. యాక్చువల్గా ఎలా రాశానో నాకు మళ్ళా పద్యం రాయటమే కానీ మళ్ళీ తిరిగి ఆ పద్యాన్ని అప్పచెప్పడం అనేది నాకు చేత కాలేదు, మనసులో కూడా లేవు. ఎలా రాశానో ఏమో తెలియదు. ఇకపోతే శ్రీ మాచబూరు శ్రీధర్రావు గారు నేను స్వయంగా డిటిపి చేస్తానన్నారు. వారికి కృతజ్ఞతలు. సాక్షాత్ అమ్మ రూపమున కలిగిన శ్రీ నారుమంచి వెంకటరామకృష్ణ గారు, శ్రీ కాటేపల్లి లక్ష్మీనరసింహమూర్తి గారు, కటకం వెంకటరామ శర్మ గారు, ముద్దు రాజయ్య గారు, కొల్లార ప్రకాశ్రావు అమెరికా నివాసులు గారు, మారేపల్లి వెంకటరమణ పద్మన్ గారు, శ్రీమతి ఆరవల్లి శ్రీదేవి గారు, ముంబై నివాసులు శ్రీమతి నేమాని ప్రసాద్ గారు, మా గురువరేండులు శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారు నాపై చూపిన అవ్యాజమైన వాత్సల్యమునకు రాయటకు ప్రోత్సహించిన వాళ్లకు నా ప్రణతులు సమర్పించుతున్నాను. ముందుగా గురుస్థుతి. ఏమీ తెలియని నా ఎడ దయ చూపియు బాల పుస్తకమిచ్చి బాగు చేసి ఆంజనేయులు గారి ఆది గురువైరి సంకల్ప బలముతో సాధ్యమయ్యే మోహము కల నాకు మోదము గూర్చగా మాత సరోజిని మంత్రమిచ్చే
చింతా గురువులు నిశ్చింతగా అమ్మపై శతకమ్ము వ్రాయగ శక్తినిచ్చే పెద్దల ఆశిషములతోడ పేర్మిగూర్చ భారమంతయు తల్లిపై భక్తి నునిచి మలి గురువుగా తలచితి నేమాని వారిని వారకందరికిడే ఆ నాదు వందనాలు. నేను బాలా త్రిపుర సుందరి మా అమ్మ ఇంటికి రావడానికి కారణం ఎల్లాప్రగడ ఆంజనేయులు గారు మొదట నాకు ఇచ్చినటువంటి వారు. తర్వాత నాకు మంత్రమిచ్చి ఉపదేశం చేసినటువంటి మా పోతరాజు సరోజినీదేవి గారు. వీరందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. సంకల్ప సిద్ధికై శాంతరూపిణి అయిన బాల త్రిపురమాతృ పద్యశతము వ్రాయగా ప్రోత్సాహవాక్కులనిచ్చిన చింతా గురువు గారి శ్రీపదములు నా మది నిలిపెద నా అంతరంగాన నిక్షిప్తమైన అన్నింటిలో నా అమ్మ మాటలని భయంబును తీర్చిన వారికి ముందుగా వందనములు. చెంత నుండి పరిష్కరించిరి గురువుగా ఎప్పటికప్పుడు సూచించి ఎగ్గులని వారి పాదపద్మములకు ప్రణతులిడుదు భక్తి నునర్చను గదా సదా పద్య పూజ. నా తల్లిదండ్రులకు వందనం. తల్లి రాజమ్మకు తండ్రి మాధవునికి మొట్టమొదటగా మ్రొక్కెదనిట భారతీదేవి నా ప్రక్కన సాధర్మచారిణి సహకారమిచ్చే. విద్య నేర్పియు గొప్ప వినయశీలవతులు తనయులు మువురి తండ్రినైతి కార్యనిర్వహణలో కాలము తెలియకే 60 వత్సరాలరిగిపోయే చింతలేని విశ్రాంత జీవితమున వ్రాయవు నితి పద్యములు హాయిబంద శతకమొక్కటి బాలపై శక్తి మేర భక్తిగా కొలువ అవకాశ భాగ్యమనుచు. ఇది ఇతివృత్తం నాది. ఈ సంక్షిప్తంగా చెప్పినటువంటి వృత్తం ఇది. ఇందులో నాదంటూ ఏమీ లేదు. నేను నాకు తోచిన పద్యాలు అమ్మ స్ఫురింపజేసిన మాత్రమే రాశాను. ఇందులో తప్పులుండా కూడా పెద్దలందరూ యొక్క నన్ను మన్నించడానికి ప్రార్థిస్తూ మొదలు పెడుతున్నాను శతకం. కనుల విందుగా కళ్యాణ కాంతులిమ్మ నీదు రూపంబు భాగ్యమే నీరజాక్షి పసిడి మనసులు కోరేది పచ్చదనము బాల చూపుమా బంగారు పాట మాకు. త్రిపురములలో నవసించి త్రిపురమాత తత్వమును తెలుసుకొనిడి తపన తప్ప మరొకటేమియు లేదు నా మనసునందు బాల చూపుమా బంగారు పాట మాకు. పద్య కుసుమాల కొరకై పదములిమ్మ బాలల మనసు తెలిసిన బాలవీవే చదువుకొనడి వారలకు నీ చదివె దిక్కు బాల చూపుమా బంగారు బాట మాకు. మాయ రూపాన కలిగిన మాతవమ్మ మాయలేమి వలదు నీదు మాట మాకు. మంచిదనము నీ ఎగరావే మంత్రముగ్ధ బాల చూపుమా బంగారు బాట మాకు. జ్ఞానమింతయు లేదు సుజ్ఞానమసగ వేడుచుంటిని అజ్ఞాని వేదనగని బోధ చేయగరా తల్లి పుణ్యమూర్తి బాల చూపుమా బంగారు బాట మాకు. త్రిపుర సుందరి వీవు నీ త్రిగుణ రాశి నుండి బుద్ధి కొరకు మాకు మమ్మ చక్కని పయనమవ్వక శక్తి నిమ్ము బాల చూపుమా బంగారు బాట మాకు. సుందరమైన ఆకృతి చూడ భాగ్యమును కలగజేయు తల్లి ఈ భూమి నందు జననమైన మాకు మరల జన్మవలదు బాల చూపుమా బంగారు బాట మాకు. నీదు సౌభాగ్యమే కలుగు నిన్ను నమ్మగాను నీ ఆశ్రయమెప్పుడు కలుగునంత కష్టములు దరి చూడవు కానరావు బాల చూపుమా బంగారు బాట మాకు. ఓం మనక్షరముప్పుగాను కాయుచు కరణవరూపము కానబడుచు జపతపంబుల లీనము జడము బదల బాల చూపుమా బంగారు బాట మాకు. ఐం స్వరయుత బీజాక్షరమైన వాక్కు శుద్ధతత్వము భీరవ శూన్యమగుచు నిన్ను కొలచెడి మంత్రము నిత్యమగును బాల చూపుమా బంగారు బాట మాకు. క్లీమనక్షరమందు అమ్మ నిన్ను పిలువ నీ నామములే వినిపించునమ్మ సర్వమున్ నీవే కన సరస్వతివి నీవే బాల చూపుమా బంగారు బాట మాకు. శ్రీమనక్షర రూపమై శ్రీకరముగండు బీజాక్షరాశ్రిత నొప్పుగొల్తు అమ్మనంత వర్ణించగ హాయిగొల్పు బాల చూపుమా బంగారు బాట మాకు. హీమ్రియే మాయాబీజముగను హాయినిచ్చు అఖిల సంతోషమిచ్చు అమిత భక్తి కలుగ కరుణామృతంబును కురియనిమ్ము బాల చూపుమా బంగారు బాట మాకు. సర్వమంగళ రూపాన శారదవై సకల శాస్త్రాల సారము సముచితముగ పంచు విద్యాధరివి అయి పంచుమటల బాల చూపుమా బంగారు బాట మాకు. భీమ్యే మాయా బీజముగాను హాయినిచ్చు అఖిల సంతోషమిచ్చు సమిత భక్తి మంది మేలన కూర్చు నీ వమ్మవు గదా బాల చూపుమా బంగారు బాట మాకు. అమ్మ నిన్ను పరాయని భక్తులందరూ పరయను పదమును శత్రువులకను నయించు మాకు మాత్రం ఇప్పుడు నామమంత్రమును బాల చూపుమా బంగారు బాట మాకు. నీదు పంచదశాక్షరీ నిక్కముగను జపము చేయ మనసున జడము తొలగు చింత లేకుండా నుండన చింత నుండు బాల చూపుమా బంగారు బాట మాకు.
నీవన త్రిలోకములలోన నిత్య పూజనీయురాలవు, లోకాలు నిన్ను కొలుచు మాతృమూర్తివి, వర్ణింప మాకు తరమా బాలచూపుమా బంగారు బాట మాకు. మోహనాలధీనమునున్న మోహినివిగా మాకు నే భ్రమలిద్దర మతిని పోక, వరమురిమ్ము నీపై భక్తి వరలునట్లు బాలచూపుమా బంగారు బాట మాకు. ఈశ్వరివి నీవే అందరి ఈప్సితములు తీర్చు తల్లివి, సర్వము తెలిసియుండి మంచి గుణములు తెలిపిడి మాతృమూర్తి, బాలచూపుమా బంగారు బాట మాకు. సకల దేవతలను కొల్వ సర్వరూప మై మదింబికామూర్తియే మనకు దర్శనంబు నీయన, నిధనమ్మన నయ విధి నిధాన బాలచూపుమా బంగారు బాట మాకు. సర్వసంక్షోభులమును మా శంభురాణి యు తొలగించి మా మనముల నుండి తాను దతము కరుణను నేను జననీ బాలచూపుమా బంగారు బాట మాకు. పూజ్యురాలైన అమ్మయే పూర్ణరూపమై మణిద్వీపవాసివై మా కనులకు గోచరించడి మా తల్లి కూర్మిగనుచు బాలచూపుమా బంగారు బాట మాకు. తల్లి నిన్స నవముద్రల నన్మయముగను గులిచినంతనే కీర్తువు కోరికలను సర్వరూప ఏ మొసగనను సంతసించు బాలచూపుమా బంగారు బాట మాకు. కాంచనమయ కామాక్షిని కాంచగాను రుగ్మతల నుండి రక్షించు రూపినీది, సర్వరోగ నివారణి సన్నుతింతు బాలచూపుమా బంగారు బాట మాకు. ఈ యొక్క 25 పద్యాలను ఇందులో ముందుగా నిక్షిప్తం చేస్తున్నాను. ఈ తర్వాత మళ్ళా రేపటి దాంట్లో కూడా మళ్ళా నేను చేద్దామని అనుకుంటున్నాను. దయచేసి అందరూ నన్ను ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన. సకల విద్యా నిలయమిని సన్నిధి కన నిత్యము చదివినంగాని ధరిని ముక్తి నందరు అమ్మవు భక్తి నసగు బాలచూపుమా బంగారు బాట మాకు. అమృత వాక్యమునిచ్చడి ఆదిదేవి మనసులో నెంచగానంత మాయ తొలుగు, పూర్వపాపాలు నినుగొల్వ పోవునంత బాలచూపుమా బంగారు బాట మాకు. నీదు పలుకులు వినుటకు నిత్యమిలను పరితపించు వారలమమ్మ భర్గురాణి, తాపసులకు మాత్రము నీదు దర్శనమగు బాలచూపుమా బంగారు బాట మాకు. నియమనిష్టలు లేవమ్మా నీ స్మరణను సల్పనాశక్తి చాలదు, సంచితమ్ము వదలలేకపోవదును నీ పదములాన బాలచూపుమా బంగారు బాట మాకు. మనసు నిండుగా నీ రూపు మలచి తలచి మంచి మాటలు వినబడ నెంచి కూర్చి, నోరు నవ్వంగ కీర్తింతు కోరి నిన్ను బాలచూపుమా బంగారు బాట మాకు. వేదసారమంతయు నిండి విధి విధులను నిర్వహించుచున్నట్టిన్ను గనక, షోడశకళలతోడ శోభగల్గు బాలచూపుమా బంగారు బాట మాకు. అమ్మ సంసార బంధాల సరసి నరసి దాటి నీదు మంత్రమహిమ చాలు నిలుప నాల్క పైన మననము చేయగ బలము కూర్చు బాలచూపుమా బంగారు బాట మాకు. మంత్రరూపిగనున్నట్టి మాతృగవుగా ఆజ్ఞల లసగు తల్లి నీ ఆనతిమ్ము భక్తిగా ధ్యానమందున భావనగన బాలచూపుమా బంగారు బాట మాకు. తరుబులందు తటాకాల ధరిని చేరి తన్మయమ్మున ప్రార్థించి ధన్యతగని నిన్ను కొలువ పుణ్యమనుచు నేను తలతూ బాలచూపుమా బంగారు బాట మాకు. సత్యధర్మాల రూపము శంభురాణి ఊగుటుయ్యాల మీద నీవుండి 4 వేదములు నలువైపుల వేర్పరచి బాలచూపుమా బంగారు బాట మాకు. పరమశివుని పట్టపురాణి పార్వతమ్మ గణపతియు స్కందపుత్రులు ఘనమగుండే వేద సంహిత పఠనంబు వేట్కజేయు బాలచూపుమా బంగారు బాట మాకు. కామితమలు తీర్చుమిప్పుడు కరుణతోడ కనక దుర్గమ్మ వైతివి కానరావ భక్తుల మనసు తెలిసిన పావనిగా బాలచూపుమా బంగారు బాట మాకు. పట్టు పీతాంబరములతోట పచ్చనైన మేను కలుగుచు ధగధగ మెరుపులుండి నెట్టి తల్లిని కాంచిన నామే నాకమే కదా బాలచూపుమా బంగారు బాట మాకు. పద్మరాగ కిరీటము పదిలముండగాను పద్మాసనంబుగాంచునట్టి ఆ పరంజ్యోతినెప్పుడు ఆత్మ నిలుపు బాలచూపుమా బంగారు బాట మాకు. అమృతధారలు కురిసినయమ్మ నామములని ఆస్వాదనము చేయ ముదము కలుగు ఆ కళాపతి రూపంబునంతకనద బాలచూపుమా బంగారు బాట మాకు. నింగిలోని అద్భుతము నేలగనిన నిండియుండు నా భగవతి నేర్పుగాను మందులు గమనించగలేరు మంకుబెట్టి బాలచూపుమా బంగారు బాట మాకు. సర్వం వ్యాప్తి చెంది సరసిజాక్షి ఎవరు కనలేరుగనిటనెప్పుడైన తపము చేసిన సాక్షిగా తప్పకుండు బాలచూపుమా బంగారు బాట మాకు. సకల కళల నిలయమే ఆ సాంకరికిట విశ్వమంత వినోదమే వీక్షణెప్పుడు పుష్పవృష్టిలోన విహరించి పూనికగును బాలచూపుమా బంగారు బాట మాకు. పద్మరాగాలు ధరించి పసిడిమేను గలిగి పద్మపీఠము పైన కాంచుచుండి జీవకోటికి హితమును చేయు తల్లి బాలచూపుమా బంగారు బాట మాకు. నీలమణులతో కనరే ఆ నీరజాక్షి వైభవంబును సర్వమున్ వ్యాప్తి చెంది దుష్ట సంహారమును చేయు శిష్టరక్ష బాలచూపుమా బంగారు బాట మాకు.
తొమ్మిదావరణలతో తోరణాలు కట్టినట్టి ద్వారముకల కట్టడములతోడతన్ ప్రహరీలుగా గోడలున్న బాలచూపుమా బంగారు బాటమాకు ఫలరసాల తరువులతో ఫలములు గల మల్లె జాజియు మందార మధువులున్న ఆ ఝరులగూడి ఎండిన హాయి కలుగు బాలచూపుమా బంగారు బాటమాకు చింతలేని చింతామణి చేతనగల గృహములోన పరమాత్మతో హృదయవాసి సకల పరివారములతోడ శాంతి నుండు బాలచూపుమా బంగారు బాటమాకు సద్గుణాలున్నయా పరిచారికలిడు రకరకాల పుష్ప సుమధురలమయ్యుండు వాసనలు వెదజల్లు సుయావాసమున్న బాలచూపుమా బంగారు బాటమాకు కిలకిల రవముల్ సల్పుచు కీచు చిల్లక పక్షులు నెమళ్ళు హంసలు పలు రకాలతో విహారముకై తల్లి తోడు నిలిచి బాలచూపుమా బంగారు బాటమాకు లేళ్లు పులులను సింహాలు లేగలు నిక గోపులు మరి మృగాలు మెల్గుచునుగాన సంచరించు మాతవు నిన్ను సనుతింతు బాలచూపుమా బంగారు బాటమాకు రక్కసల మూకను వధించ రయమునంత తూపులకు రణమందున చోద్యమాయే సురలు గంధర్వులకు నమ్మ చూడుమమ్మ బాలచూపుమా బంగారు బాటమాకు అక్షరములు కూర్చిన అమ్మ ఇవియే వేదముల్ పురాణములై వేదమాతగా పిలుచు భాగ్యమైన ఆ కామ్యమూర్తి బాలచూపుమా బంగారు బాటమాకు అన్ని రూపాలలోనున్న అమ్మవనగా శివుని విష్ణుని బ్రహ్మల చెలిమి చూడ లక్ష్మి దుర్గ సరస్వతి లలితలొకరే బాలచూపుమా బంగారు బాటమాకు దైవమొకటిగా భావించే దేవమాత పూజలెన్ని చేసిన చందు పుణ్యమూర్తి అమ్మలను గన్న అమ్మనే కొమ్మనియద బాలచూపుమా బంగారు బాటమాకు అందరూ నీ వశము నుండి అంతరాత్మల ఉదరే వారి గమ్యము లక్షణముగ నుండి పరమేశ్వరి నిన్నుగో నొప్పగలిగి బాలచూపుమా బంగారు బాటమాకు మోహమున పడగుండ మోదమలర అమ్మ సాహిత్యమునే జేరి హాయినుంది మరల జన్మలు లేకని మహిమ కలుగు బాలచూపుమా బంగారు బాటమాకు మరణమన్నది ఒక్కటే మరల జన్మ బొచ్చుననెదరు అమ్మవి పదములంత బట్ట మరల జన్మయే లేక భవ్యముండు బాలచూపుమా బంగారు బాటమాకు వేదసారము తెలియని వెర్రితలలు పగటి వేషగాళ్లుగనై బ్రతుకనేర్వ చూడనటుల నటించి చూడగా జాడగనరు బాలచూపుమా బంగారు బాటమాకు స్వార్థ చింతన చేయు నిస్వార్థమెరుగలేరు గమనించే దేవత లేకలేదు కలియుగ అధర్మమనగా నే కాటువేయు పాలచూపుమా బంగారు బాటమాకు వెండి బంగారములకంత విలువ చూప భగవతి పైన ధ్యానంబు పెట్టుకోరు కాలందయమనదురు కానలేక బాలచూపుమా బంగారు బాటమాకు తరుణలను హాస్యమాడేరు తల్లి అనరు పెద్దలనియు చూడరు పేర్మితోడ ధర్ము సంపాదనెప్పుడు దానమేది బాలచూపుమా బంగారు బాటమాకు గ్రామదేవత పూజ్యలే కామ్యమిచ్చు నియమమును నీడగా సతము నిన్ను గొలవగా మనసు తృప్తిగా బ్రొక్కిన మనుగడుండు బాలచూపుమా బంగారు బాటమాకు పసుపు కుంకుమ పారాణి పాదములకు పెట్టి పట్టు చీరెను కట్టి పెట్టెదురుగా తల్లి పరదేవతకెప్పుడు తన్మయముగా బాలచూపుమా బంగారు బాటమాకు పదముల ఎందునున్నట్టి భవ్యమాత భువనిహిత పత్ని వైదివి పార్వతిగను హిమగరితనయా ప్రాణుల హితము చూడు బాలచూపుమా బంగారు బాటమాకు అమ్మ సౌగంధ పుష్పాలనంత తెచ్చి ఇష్టమైన పూజను చేయ నిశ్చితమ్ము తీర్చకుంటిమి కష్టాలు తీర్చుమమ్మ బాలచూపుమా బంగారు బాటమాకు సిద్ధహస్తురాలవు తల్లి చిదరించవలదు మా శక్తి మేర నీ పాద సేవ చేయుటకు నుంటి మంటిమి చెప్పు మా మాత బాలచూపుమా బంగారు బాటమాకు 6 చక్రాలలో నుండి ఆజ్ఞనిచ్చుచుంటివీవు ప్రాణికి తగు సూచనలు చేయుచున్ రక్ష కల్పించి చెంతనున్న బాలచూపుమా బంగారు బాటమాకు సూర్యచంద్రుల శాసించి సూచనలనిచ్చి నక్షత్ర మండలి నిపుడు చేతి ఎందు మించడి శాంకరి అమరనుత వినుత బాలచూపుమా బంగారు బాటమాకు లక్ష్మీ దుర్గా సరస్వతులకు నీవే ఆదిదేవును కనులార హాసముగన వరమునీయగరావేల వనవిహారి బాలచూపుమా బంగారు బాటమాకు అరుణ కాంతులమయమగు నమ్మను గన పుణ్యతీర్థ దర్శనమౌ పుడమిపైన తెలుసుకొనలేరు సృష్టిని తెలివియున్న బాలచూపుమా బంగారు బాటమాకు పగలు రాత్రులు తిరుగును భర్గురాణి గుర్తుపట్టరు గుణమున్న గురువులెప్పుడు బోధ చేసిన గాని వాపోదరేల బాలచూపుమా బంగారు బాటమాకు నిత్యకృత్యములను తీర్చి నిరతభక్తి మార్గమున కొల్వ చూడనోన్మాతనిప్పుడు మంచి తెలుపు మనసు నందు మాట వినుము బాలచూపుమా బంగారు బాటమాకు ధ్యానమిచ్చు కైవల్యము ధాతృగుణము పుణ్యమిచ్చును రెండును పుడమినందు ఆచరించంగ నెమ్మదినంత తెలియు బాలచూపుమా బంగారు బాటమాకు నాడుల వ్యవస్థ సుషుమ్న నాడి నన్నగానే అన్నింటినీ శక్తి కదులుచు నునుచు ననుట సందేహమే లేదు అంత నీవే బాలచూపుమా బంగారు బాటమాకు
తెలియరాని మనోభేద తెలియకున్న అమ్మ నామస్మరణ చేత నమరు హాయి తీయదనమేమిటన్నది తెలుపవేళ బాలచూపు మా బంగారు బాట మాకు సంపదన్న లక్ష్మిని కొల్వ చదువులున్న ఆ సరస్వతిని దుర్గమ్మ నా పదపుడు పదార్థను చేయుచుందరే వారిపోవా పాలచూపు మా బంగారు బాట మాకు సర్వమాతృకులకు మాత శారదమ్మ స్త్రీ పురుష సూక్తములతో విశేష పూజ సలుపు వారలు భక్తితో శాంతి కలుగా బాలచూపు మా బంగారు బాట మాకు కాళ్ల గజ్జలు కరములు కంకణాలు మోమునందన ముక్కెర మోదమలర పశువు పారాణినంతయు పదిలమమ్మ బాలచూపు మా బంగారు బాట మాకు కంఠహారములన్నీయు కనుల విందు కట్టినట్టు ఆ పుట్టము కాననంత చూడముచ్చట నుండెను చొప్పడిగను బాలచూపు మా బంగారు బాట మాకు కనుల దిద్దిన కాటుగా కాంచినంత కమ్మలందున వజ్రాలను కాంతులీనునమ్మ అందము కనులకు హాయినిచ్చు బాలచూపు మా బంగారు బాట మాకు అమ్మ నడకతో పోలిక హంసకునట వెన్న వంటిదమ్మ మనసు వెతికి చూడ కానరాదే మన కమల కనుల కాంచుదమన బాలచూపు మా బంగారు బాట మాకు జాజి చామంతి మల్లెల చంపకాల విరులమాలల పూజడ వేసినట్టి సుందరమైన రూపంబు చూడదరమే బాలచూపు మా బంగారు బాట మాకు తంత్ర పూజ తెలియదుగా యంత్రమేమీ లేదు మంత్రమనగరాదు లేని దానికోసమే అమ్మనేమని కోరుకుంటా బాలచూపు మా బంగారు బాట మాకు తల్లి తండ్రి గురువుగాను తలచ నిన్ను మదిని ఇన్నట్టి మలినము మాకు తొలగి మంచిగుండగా చేసి మమత నిమ్ము బాలచూపు మా బంగారు బాట మాకు యోగులకు కనబడినట్లు యోగికాను తాపసులకంత లోలోన దర్శనమై హృదయమన విహరించి కృపను చూపు బాలచూపు మా బంగారు బాట మాకు కనులుండి దైవమును కనగలేరు చేతులున్నను పూజను చేయలేరు కర్మఫలమంత వెంటాడి కాటువేయ బాలచూపు మా బంగారు బాట మాకు దైవ చింతన చేయు నా ధార్మికుండు ఇహపరంబులందు సుఖముండు నెప్పుడైనా చెయ్యరే దాన ధర్మాలు చెప్పకుండా బాలచూపు మా బంగారు బాట మాకు ఆత్మతృప్తి లేని తపమునాచరించ నిష్ట లేని పూజను స్వల్ప నింజమేగా సుడముతోడ భక్తిగా దైవకృపను జంద బాలచూపు మా బంగారు బాట మాకు కనుల చూడక దైవంబు కాననేర ఆత్మనందనే పరమాత్మయాడుకొను చిత్తశుద్ధిగా నుండు మా చెంత తిరియు బాలచూపు మా బంగారు బాట మాకు మననమెప్పుడు సలుపక మనుషుడుండు వెంట నుండి ఆ దైవమును వెతకవలదు భక్తితో తలచనిప్పుడు భవ్యముండు బాలచూపు మా బంగారు బాట మాకు అమ్మ తాంబూలమును వేయు నట్టి మోము కనగా సర్వపాపంబులు కనుమరుగవు తత్వము తెలిసినంతనే ధన్యుడవును బాలచూపు మా బంగారు బాట మాకు వెండి కొండల నడుమను బిల్లు సూల ఖడ్గహస్తురాల ఎట్టి కకము చేయ చూచుచున్నమ్మనే గాంచ శుద్ధి కలుగు బాలచూపు మా బంగారు బాట మాకు చంద్రరేఖ ధరించిన చంద్రకళవు సూర్యకిరణాలతోడను శోభకూర్చ కలువరేకుల కనులతో కాంతినీను బాలచూపు మా బంగారు బాట మాకు నీల మేఘములందు నిన్ను గనగా మేఘముకొచ్చ నీ ఛాయ మెచ్చుకొనగా రంగు చుక్కల నడుమన రాణివైన బాలచూపు మా బంగారు బాట మాకు మొదట పాద పూజను చేయ మొదమలరు అర్ఘ్యపాద్యాలతోడ నీకు ఆచనమునిచ్చి అభిషేకమును సల్పనిపుడు మెచ్చు బాలచూపు మా బంగారు బాట మాకు నిత్యమర్చన చేయగ నియమముగను తల్లి కరుణించమమ్మా తల్లి కరుణించుచుందుబు తప్పకుండా మనన చేతును మంత్రము మదినియపుడు బాలచూపు మా బంగారు బాట మాకు పంచకోశాల సారము ఫలితమిచ్చు పంచదశిని పఠించగ పావనము అమ్మ నేర్చుకోమననిదే మధుర విద్య బాలచూపు మా బంగారు బాట మాకు మండపాన దేవతలుండి మనల చూచు సర్వదేవతా పూజల సారమొకటే భక్తి సాధనమెప్పుడు భాగ్యముండు బాలచూపు మా బంగారు బాట మాకు మనసు లోపల వెలుపల మాత నిన్ను నిత్యముదల చవదలక నిలువ వెంట నుండి కాపాడు మాతవే ఎప్పుగాను బాలచూపు మా బంగారు బాట మాకు సాగరంబులన్నీయుగూడ శంభుపత్నికెప్పుడును నీ అధీనాన నిలమి నుండ కాంచు తల్లిని వదలక కనుల గనుమ బాలచూపు మా బంగారు బాట మాకు పసిమి వర్ణమునందు పద్యమందు అరుణ కిరణాల కాంతితో అలరుచుండు అమ్మనుగన మనమునందు కమ్మదనమే బాలచూపు మా బంగారు బాట మాకు సమముగా చూచునందరిన్ శారదాంబ మనసులోని మాటనెప్పుడు మరల చెప్పి మమతలల్లిన శాంతిక నుంచి చేయు బాలచూపు మా బంగారు బాట మాకు నీ సహస్రనామములను నియతి పలుకగానే అందరి మనసుల గాఢ నిద్రపోవ తల్లిని కోరత పొందు సుఖము బాలచూపు మా బంగారు బాట మాకు ప్రాణదేవతని వివై బ్రతుకునీయ వచ్చితివి తల్లి కావవే వరదహస్త కడలి వంటి ఈ సంసార గడమభ్యే బాలచూపు మా బంగారు బాట మాకు వెన్నబంటి నీ మనసును వేడుకొనద కమలమును పోలు నీ మోము కనక నిమ్ము చేయనీయు మా పూజని చెంత చేరి బాలచూపు మా బంగారు బాట మాకు
వెన్నెల వలె కనులలోని వెలుగు నిమ్ము, ఒక్క మారై నిన్నుగాంచు యోగమిమ్ము, తనువు తరించ నీకేమి తలచెదట, బాల చూపు మా బంగారు బాట మాకు, నీదు నామమే ప్రాణంబు నిక్కవమవగా, నెప్పుడు పల్కగజేయి నిన్నేను గొల్తు, శరణు శరణంటి నమ్మక శక్తి నిమ్ము, బాల చూపు మా బంగారు బాట మాకు, కాటుక కనులు కలిగిన కనకదుర్గ, పచ్చనైన నీ మోమును పరగచూడ, పసుపు వర్ణంబునే గంటి ఫలముగోర, బాల చూపు మా బంగారు బాట మాకు, నిత్య సత్యరూపంబుగ నినుగొలువ, మనసునందున స్వరించ మంత్రమిప్పుడు, తెలుపవేలనో తల్లి నీటిరువు చూడ, బాల చూపు మా బంగారు బాట మాకు, కాళ్ళ గజ్జలు చేతులు గాతులుండ చూడవలే, అమ్మనప్పుడు శోభ నొప్పు మంగళప్రదమోగు సర్వమంత్రమూర్తి, బాల చూపు మా బంగారు బాట మాకు, నీ పలుకులు వినగలుగు నేర్పు, నిమ్మ దర్శనంబునే కనలేము తన్మయముగా, అంత మహిమని ఎందరు కొంతైనను బాలచూపు మా బంగారు బాట. మంగళమిదేగై కొను సర్వమంగళ, నిన్ను బాలరూపమున తలచి పద్యశతము వ్రాయగా, నాకు నాల్కపై వాక్కులిచ్చి పూర్తిగా వించితివి, నీకు పూజ చేసి హారతులనిత్తు కర్పూర హారతి కొను, సప్తహారతులుడిదును శారదమ్మ, మమ్ములన్ కృపన్ చూడుమా మంత్రరూప, జయము మంగళదేవత జయము నీకు, మంగళాకార నీకు సన్మంగళముల్, సర్వే జనా సుఖినో బంధు. ఓం శాంతి శాంతి శాంతి.